ముక్తేశ్వర ఆలయంలో ఆదివారం రోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో 11 రోజుల పాటు పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రసాద కార్యక్రమము, అల్వార ప్రసాద రోజు అఖండ అన్నదాన కార్యక్రమాలు పట్టణ నివాసి పద్మశాలి అశోక్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆయన కూడా ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వంతు యువతగా ఆదర్శమైన సాంస్కృతిక హిందూ ధర్మ కార్యక్రమాలకు పాల్గొంటున్నందుకు ఆయనకు కూడా మా దేవాలయం తరపు నుంచి అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చించరగుడి నివాసి ప్రముఖ దళిత నాయకుడు వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కృష్ణాపురం గ్రామము, వెల్దుర్తి మండలము విద్యా ప్రదాత అంటే ఆ గ్రామంలో 5వ తరగతి వరకు ఉన్న విద్యాలయాన్ని 10వ తరగతి వరకు తన భూమిని పూర్తి స్కూల్కి ఇచ్చి విద్యా ప్రదాతగా వేలాది మంది విద్యార్థులకు తోడ్పాటు అందించిన కాల్వ ఓం నారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడము, ఆయన కూడా మా దేవస్థానం తరపు నుంచి వెంకటేశ్వరుడికి, అశోక్ గారికి, ఓం నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఓం నారాయణ గారు శ్రీకారం చుట్టారు. అంటే ఈ 11 రోజుల కార్యక్రమాన్ని నా వంతు సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్మిస్తారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. వెంకటేశ్వర గారు, అశోక్ గారు కూడా దానికి వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దుర్గాష్టమి అంటే అమ్మవారు అష్టమి అంటే ప్రపంచానికి ఆదిమూలమైన శక్తి దేవత, అంటే త్రిమూర్తులకు కూడా శక్తి దేవతగా అవతరించిన దుర్గాష్టమి అంటే అమ్మవారి యొక్క పేరుపై నామార్చనలు, అంటే నామార్చనలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో గెలుపొందిన ప్రథమ విజేతకు 3000 పదార్లు, రెండవ విజేతకు 2000 పదార్లు, మూడవ విజేతకు 1100 పదార్లను బహుమతులను ప్రకటించడం జరిగింది. ఈ బహుమతులను ఆలా మోహన్ రెడ్డి గారు ప్రథమ బహుమతి, తర్వాత ఓబులాపురం శేషిరెడ్డి గారు రెండవ బహుమతిని అందిస్తామన్నారు. మూడవ బహుమతిని వచ్చేసి డోన్ రాఘవేంద్ర గౌడ్, డోన్ తాలూకా కన్వీనర్గా కొత్తగా ఎన్నికైన రాఘవేంద్ర గౌడ్ అడ్వకేట్ గారు కూడా మూడవ బహుమతి అందజేస్తామని చెప్పి బహుమతులను వాళ్ళు ప్రకటించడం జరిగింది. శ్రీ దుర్గాష్టమి సందర్భంగా ఈ అమ్మవారి యొక్క పేరుపై, అంటే అమ్మవారి యొక్క నామార్చనలు, అమ్మవారికి ఎన్ని పేర్లు అయితే ఉంటాయో అన్ని పేర్లను వ్యాసరచన వక్తృత్వ పోటీలలో వాళ్ళు ఇది చేయాలని చెప్పి ఈ దీంట్లో పాల్గొనేవారు రేపు సాయంకాలము 6 గంటల లోపుగా వాళ్ళ పేర్లను సెల్ ఫోన్ ద్వారా మాకు తెలియజేసి 18 సంవత్సరాల లోపల బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులని వారు ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుని నమోదు చేసుకొని ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అష్టమి రోజు, దుర్గాష్టమి రోజు ఆ రోజు వారికి వ్యాసరచన పోటీలు, నవమి రోజు వాళ్ళకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేసి, తర్వాత దశమి రోజు వచ్చేసి దసరా పండుగ రోజు వాళ్ళకు బహుమతుల ప్రదానం కూడా చేయడానికి అది ఉన్నాము. ఈ కార్యక్రమానికి నూతనంగా డోన్ తాలూకా నుండి సుధాకరు కోఆపరేటివ్ స్టేట్ ఫెడరేషన్ శాలివాహన సంఘము స్టేట్ ఫెడరేషన్ డైరెక్టర్గా ఎంపికైన సుధాకర్ గారు ఈ 11 రోజుల ఉత్సవ కార్యక్రమాన్ని తన వంతు సహకారంతో అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసినారు. అదేవిధంగా దుర్గాష్టమి రోజు రాజా కాంప్లెక్స్ అధినేత కుమారులు మల్లికార్జున గౌడు, శేషన్న గౌడు, మహేష్ గౌడు ఆధ్వర్యంలో వారు కూడా అష్టమి రోజు అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసినారు. అదేవిధంగా పట్టు వస్త్రాలను డోన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి కేశన్న గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాల కార్యక్రమాన్ని కూడా అందజేస్తామని తెలియజేసినారు. కనుక విద్యార్థులు దుర్గాష్టమి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారి యొక్క పేరుపై నామార్చనలను అందరూ ప్రిపేర్ అయ్యి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ అశోక్ గారికి, వెంకటేశ్వర గారికి, ఓంనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రాంపల్లి సీన్ గారు కూడా తమ వంతు కళాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల సంఘము చెక్కభజన కళాకారుల సంఘం అధ్యక్షులు ఆయన కూడా మాకు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అంకుదాడు గోవిందరెడ్డి గారు మాకు అనునిత్యం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తన వంతు సలహా సూచనలు ఇస్తూ కార్యక్రమాలు ఇట్లా నడపాలని చెప్పి తెలియజేసినందుకు అంకుదాడు గోవిందరెడ్డి మాజీ కౌన్సిలర్ గారి కుటుంబానికి కూడా మా అమ్మవారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి వీధికి ఆ పేరు పెట్టడానికి ఆ రోజుల్లో పార్టీలకు, కులాలకు, మతాలంగా అతీతంగా కౌన్సిల్ తీర్మానం చేయించి మాకు అమ్మవారిగా వీధికి పేరు పెట్టాలని చెప్పి ఆయన పోరాటం వల్లనే ఈరోజు అమ్మవారికి ఆ వీధికి రేణుక ఎల్లమ్మ వీధి అని చెప్పి పెట్టుకోవడానికి ఒక ఇదైంది కనుక ఆయనకు కూడా మా అమ్మవారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరయ్యి 11 రోజుల పాటు అల్పాహార ప్రసాద కార్యక్రమము, అన్నదానానికి కూడా అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా అశోక్ గారు మొదటి రోజు ఉత్సవ కార్యక్రమాన్ని వారు ప్రారంభించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి ఆయన కూడా వచ్చి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మీరు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్.